హిడ్మా జీవితం ఆదర్శమైన జీవితము, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తారా మీరు? నేను ఖచ్చితంగా హిడ్మా జీవితం ఆదర్శవంతమైన జీవితం. ఆయన ఆదర్శంగా తీసుకోవాలా యువత? ఖచ్చితంగా హిడ్మా జీవించిన ఆయన పనిచేస్తున్న పార్టీ విషయంలో, పార్టీ లైన్ విషయంలో, ఆయన పనిచేసినటువంటి సాయుధ పోరాటం విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఉండాలి, చర్చ చేయాలి. ఇది సరైందా కాదా ఈ మార్గం అని చర్చ చేయాలి. ఆ మార్గం సరైంది కాకపోతే మరో మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీ నుంచే బయటకు వచ్చినటువంటి చాలా మంది ఆ మార్గం సరిగ్గా లేదని మేము బయటకు వచ్చామని చెప్తున్నారు కదా. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఆ మార్గం సరికాదని చెప్తున్నారు. ఆ మార్గం పట్ల చర్చ జరగవచ్చు, ఆ మార్గాన్ని తప్పుపట్టవచ్చు, ఆ సిద్ధాంతాన్ని తప్పుపట్టవచ్చు. కానీ హిడ్మా చేసిన నిస్వార్థ పూరిత త్యాగాన్ని మాత్రం నేను సపోర్ట్ చేస్తున్నాను. ఏం తీసుకోవాలి ఆయన చేసిన దాంట్లో నుంచి? ఒక మనిషి ఎవరైనా సమాజంలో, ఇవాళ మనం జీవిస్తున్న సమాజంలో మన కుటుంబాన్ని ఒక్కరోజు వదిలిపెట్టి సమాజం కోసం పనిచేసే రోజులు లేవు. వ్యక్తి, కుటుంబం, జీతం, డబ్బులు, సంపద, రియల్ ఎస్టేటు, చిట్టి వ్యాపారాలు, దీని పట్ల ఒక వైయక్తికమైన స్వార్థపూరితమైన జీవితంలో ఇవాళ సమాజం ఉంది. నేను మాత్రమే అనే వ్యక్తి అనే మాత్రమే సమాజంలో ఉంది. మరి ఈ సమాజం ఇట్లే ఆ రోజు భగత్ సింగ్ అనుకుంటే, ఇట్లే గాంధీ అనుకుంటే, ఇట్లే అంబేద్కర్ అనుకుంటే, ఇట్లే కుమరం భీం అనుకుంటే అసలు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఇవాళ మనం ఈ కాస్త మాట్లాడుకునే వాళ్ళం కాదు. అంటే వాళ్ళు ఆ సమాజం కోసం కుటుంబాన్ని వదిలేసి త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళని పంపించేశారు. సరిగ్గా ఇక్కడ హిడ్మా అనే ఒక వ్యక్తి తన తల్లి గురించి ఆలోచించలేదు. ముసలి తల్లి 80, 70, 80 ఏళ్ళ ఉండే ముసలి తల్లి గురించి ఆలోచించలేదు. ఆ తల్లికి ఇంత అన్నం పెడదామని ఆలోచించలేదు. లేకపోతే తన అన్నదమ్ములను మంచిగా చూసుకుందామని ఆలోచించలేదు. తన కుటుంబాన్ని మంచిగా చూసుకుందామని ఆలోచించలేదు. తాను గొప్పగా చదువుకొని ఉద్యోగం చేద్దామని ఆలోచించలేదు. ఈ అడవులని కాపాడదాం, మనకి పచ్చని అడవులు కావాలని కోరుకుంటున్నాం కదా. హైదరాబాద్లో ఉండి మైదాన ప్రాంతం నుండి పచ్చని అడవులు కావాలని కోరుకుంటే రావు కదా పచ్చని అడవులు. పచ్చని అడవులు నరికేసేటటువంటి వాళ్ళు మొదలయ్యారు. పచ్చని అడవుల కాళ్ళ కింద ఉన్నటువంటి చెట్ల కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపద తరలించుకుపోయే వాళ్ళు తయారయ్యారు కదా. మరి వాటిని రక్షించడం కోసం నిస్వార్థంగా ఆయన చేసిన త్యాగం పట్ల నాకు గౌరవం ఉన్నది. ఆయన చేసిన త్యాగం పట్ల నాకు ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. కనుక కుమరం భీమును కూడా నైజాం ప్రభుత్వం విద్రోహి అని, హంతకుడని పట్టుకొని చంపేశారు. బిర్సా ముండాను, ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన బిర్సా ముండాను దేశద్రోహి అని, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకని, విఘాతకుడని పట్టుకొని జైల్లో పెట్టి చంపేశారు. ఒక్కొక్క సందర్భంలో భగత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకని చంపేశారు. ఇవాళ హిడ్మాని చంపేశారు. కనుక ఒక్కొక్క సందర్భంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఆ విధంగా చంపేయటం మనం చూస్తాం.